హాయ్ హలో నమస్తే వనక్కం ఎల్లారకు ఆదాబ్. మీ అందరికీ టఫ్ గైస్ ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. గేమ్ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగనగా హైదరాబాద్లో ఒక ఫైటర్స్ క్లబ్ అంటే అదేదో పెద్ద బిల్డింగ్, అందులో ప్రొఫెషనల్ ఫైటర్స్ ఉంటారనుకుంటున్నారా? నో 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 మీరు అక్కడే పప్పులో కాదు. ఇక్కడ ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తుంటే వెనకాల నుంచి జాపనీస్ మ్యూజిక్ కొట్టుకుంటా మూడంతా చెడగొప్పుతున్నావు. ఏం లేదురా బాయ్, ఫైటర్స్ క్లబ్ అంటే ఒక వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్ లా సిటీలో ఉన్న చీప్ చిల్లర్ చప్రీ చగోడీ గాళ్ళందరూ కలిసి వారానికి 2-3 సార్లు పందాలు వేసుకొని మరి కొట్టు చేస్తారు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ మహత్కార్యం అనేది ఏదైతే ఉందో దాన్ని వీక్షించడానికి పోతున్నాం. పదండి. రమ్మీ ఫైట్లో ఉన్నాడు, కనుక్కొని చెప్తా. రఘుగాడు ఫోన్ చేశాడు, పనుందంట. పెయిడ్ సర్వీసా ఫ్రీ సర్వీసా వెళ్తే గానీ తెలీదు. అయితే ఇక్కడే కొట్టుకుని పోదాం. డానీ కూడా వెయిటింగ్. అన్న డానీ అన్న, నేను శివన్ మాట్లాడుతున్నా అన్న. చెప్పు. నన్ను రౌండప్ చేశారన్న, నాకు ఇంకో దారి లేదన్న. అన్న నువ్వే ఏదో ఒకటి చేయాలన్న. వస్తున్నా. వీడియో కంటే ఇంటర్వ్యూలు ఎక్కువైనాయి అనుకుంటున్నారు కదా, సేమ్ ఫీలింగ్. ఇదే లాస్ట్. వెళ్దాం పదండి. చెప్తే విన్నావా? ఈ బ్లడ్ చూడు, వెళ్ళి కార్లో కూర్చో. రేయ్ నా కోడక్క, ఈ కుందిరా. 2 నిమిషాలు, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి, ఫినిష్ చేసి వస్తాను. రే నాని 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 రే నాని. అసలేం జరిగింది? జరగరా. బాబాయ్ ఇప్పుడు దాకా రమ్మీ ఫైట్ చేయడం చూసాను, కానీ డానీ ఫైట్ చేయడం ఎప్పుడు చూడలేదు. కానీ డానీ ఫైట్ చేయడం ఎప్పుడు చూడలేదు. వస్తున్నా బాయ్, దారిలోనే ఉన్నాం బాయ్. రమ్మీ కార్ ఆపవా? దేనికిరా? అరే అర్జెంట్ రా, ఆపరా. రాకుండా పని అవ్వదు. ఇంకో 2 బీర్లు తాగరా. రే ఆపరా, పడిపోయేలా ఉంది, ఆపరా. రే ఆపరా, లేకపోతే కార్లోనే పోసేలా ఉన్నాడు. వస్తున్నా డానీ. భోజనాల ఖర్చు మిగులుతుందని జనాలను పిలవకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటాయిరా. అసలు మీ వాళ్ళలో సగం మందికి అసలు నీకు పెళ్లి జరిగిందనే తెలియదు అంటున్నారు కదరా. డానీ వస్తాడేమో. రమి
పెట్టి ఈ అమ్మ పెళ్ళికి తొందర ఇడిపోవడానికి తొందర. ఇది పట్టుకో. రే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారు? నువ్వే చూడు. పద 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 పద. ఎక్కడికి వెళ్దాం డానీ? మన లైఫ్ మొత్తం మారిపోద్ది డానీ. ఏమంటావు రమ్మి? అవును డానీ, లైఫ్ స్టైల్ మొత్తం మార్చేయాలి. ఫైట్ క్లబ్లో మనకి తిరిగి ఉండకూడదు. దేవుడు ఉన్నాడన్నా. రే ఆపండ్రా. ఏం చేయాలన్నా కొన్ని రోజులు ఆగి చేద్దాం. ఇప్పుడే ఖర్చు పెడితే ఖచ్చితంగా దొరికిపోతాం. ముందు ఈ డబ్బులు ఎవరిగా తెలియాలి. ఏంటి రమ్మి, నీకు దొరికిన డబ్బుల మీద డానీ పెత్తనం ఏంటి? సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుంది. వదిలేరా. ఏమో రమ్మి, నాకు మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. పద. నా కొడుకుని ఏదో చేయాలన్నా. ఆ రమ్మీగాడు మన ఫైట్లో బాబీగాడిని పడుకోబెట్టేశాడు. క్లబ్లో మనం అంటే భయం లేకుండా పోయింది. ఛీ. రే నాని, మనకి టైం వస్తుంది. డానీ పంపించాడని చెప్పు, పని అయిపోద్ది. అన్నా అన్నా, డబ్బులు ఎప్పుడు తెచ్చుకుందాం? అప్పుడే వద్దు, ఇంకా టైం ఉంది. ఇంకెన్ని రోజులు డానీ? ఇప్పుడు ఆ డబ్బులతో పనేంటి? మంచిగా సెటిల్మెంట్లు చేసుకుంటున్నాం, 3 పూట్ల కడుపు నిండా తింటున్నాం. ఇంకేం కావాలరా నీకు? ఇంకేం రోజులు అంటే ఇంకేం రోజులు. ఏంటి రమ్మి, ఏం మాట్లాడవు? నేను మీతో కలిసినప్పటి నుంచి చూస్తున్నా. ఫైట్లు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. అప్పుడు నీ మాటే కదా వినాలి. అప్పుడు నీ మాటే కదా వినాలి. అప్పుడు నీ మాటే కదా వినాలి. అయినా నీ డబ్బులు నువ్వు తెచ్చుకోవడానికి వాడి పర్మిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఆ డబ్బులతో పనేంటి? ఫైట్లు చేస్తున్నావు, అప్పుడు నీ మాటే కదా వినాలి. కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. అప్పుడు నీ మాటే కదా వినాలి. 3 పూట్ల కడుపు నిండా తింటున్నావు. ఇంకేం కావాలరా నీకు? అప్పుడు నీ మాటే కదా వినాలి. ఇంకేం రోజులు అంటే ఇంకేం రోజులు. అయినా నీ డబ్బులు నువ్వు తెచ్చుకోవడానికి వాడి పర్మిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా నీ డబ్బులు నువ్వు తెచ్చుకోవడానికి వాడి పర్మిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రే వీక్స్, డబ్బులు తెచ్చుకుందాం పద. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఇలాంటిది ఏదో చేస్తారని. ఇంకేం ప్లాన్ చేశారా? అన్నా అన్న తప్పైపోయిందన్న, క్షమించన్నా. రమ్మి తప్పేం లేదన్నా, నేనే డబ్బులు అవసరం ఉంటే రమ్మిని అడిగా. రే క్షమించన్నా. వీక్స్, ఇవి నాకు దొరికిన డబ్బులు. నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా చెప్పాలనిపిస్తే నాకు థ్యాంక్స్ చెప్పురా. తాగాడా? లైట్గా. తెలుస్తుంది. రమ్మి, ఏమన్నా తర్వాత మాట్లాడుకున్నాం. వచ్చి క్యారెక్ట్. ఏ నేను రానురా. రమ్మి ఇప్పుడు కాదు, పదా. నాకు తెలుసు. రే వీక్స్ పద. రమ్మి నేను చెప్పేది. రే రానని చెప్పాగా. ఏం చేయాలో నాకు తెలుసు. రమ్మి తాగేస్తున్నావు, పదా. అన్న అన్న వద్దన్న, ప్లీజ్ అన్న, రేయ్, తాగేస్తున్నాడు అన్న. వాణి బ్రతమాలతో ఏంద్రా? కానీ డాడీ ఫైట్ గేట్ ఎప్పుడు చూడలేదు. రమ్మి వద్దు. కానీ డాడీ ఫైట్ గేట్ ఎప్పుడు చూడలేదు. వాడు మీకు సంవత్సరం నుంచి తెలుసు, నాకు సంవత్సరం వయసు నుండి తెలుసు. డానీ ఫైట్కి వస్తున్నాడంటే ఆపోజిట్గా ఫైట్కి వచ్చే ధైర్యం ఎవరూ చేసేవారు కాదు.
ఒకసారి చిన్న సెటిల్మెంట్ గొడవలో ఒట్టి చేతులతో నలుగురిని చంపేశాడు. డానీ కూల్ అవ్వలేదు, కొట్టట్లేదు అంతే. డానీ వాళ్ళ అమ్మకి మొదటి నుంచి గొడవలు నచ్చవు. ఆవిడ చనిపోయే ముందు రమ్మి దగ్గర మాట తీసుకుంది, డానీ ఎవరి మీద చేయెత్తకుండా చూసుకోమని. అప్పటి నుండి డానీ ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి రమ్మి ఫైట్ చేసేవాడు. డానీ ఫైట్ చేయలేక కాదు, అదే డానీ ఫైట్ చేస్తే చెప్పేది వినరా 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 వినరా. వెళ్దాం పద. లేపు కారులో పడి రే విక్స్గా ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు కావాలి. ఇవన్నీ నాకు అనవసరం, నాకు వాడు కావాల్సిందే. రే రమ్మి లే వెళ్దాం పదా. ఎరా అంతా ఓకేనా? కొంచెం అటు ఇటుగా ఉంది డానీ, నేను ఇది కావాలని నాకు తెలుసు. వన్స్ ఏ బ్రో ఆల్వేస్ ఏ బ్రో. ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు వస్తారు, వాళ్ళని వేసేస్తే ఈ డబ్బులు మొత్తం మనవే. అర్థమైందా? అందులో నాకు షేర్ ఉంది, డబ్బుల్లో కాదు రివెంజ్లో. ఆ బాబాయ్ ఎరా అబ్బాయి ఎక్కడా? ఇక్కడే కోహినూరు వెనకాల విక్స్ ఉన్నాడా అక్కడ? ఉన్నాడుగా. రే మాట్లాడుతుంది మీరే అన్నట్టు తెలుసు, ఎక్కడున్నానో అర్థమైందిగా. రండి. ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకూడదు. తగ్గనివ్వనుగా. ఎండ్రా మీకుంది. వస్తున్నా, వెయిట్ చేయి. నేను రానా? వద్దు బాబాయ్, గంటలో అందరినీ ఫినిష్ చేసి నేనే వస్తా. నేను రాకపోతే నువ్వు. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళేది డానీతో. వెళ్ళు, డబ్బులు మిస్ అయినా పర్లేదు కానీ విక్స్ గాడు మాత్రం మిస్ అలాగే అవ్వదు. బాబాయ్. మీ వాడు బ్రతికే ఉన్నాడా? బ్రో ఐఎమ్ దేర్ నో.
చూడరా. హైదరాబాద్ నగర శివారుల్లో జరిగిన గొడవల్లో ఇద్దరిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. కాల్పుల్లో చనిపోయింది రమేష్ మరియు ధనుషులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన స్థలంలో సుమారు 5 కోట్ల మేరకు నకిలీ నోట్లు దొరికినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ముఠాతో సంబంధం ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు. హలో డబ్ గైస్, ఎలా ఉన్నారు? హే రమ్మీ, విక్స్ ఉన్నారా? పోయారా? పోయే ఉండేది కాల్చింది రమ్మీ కదా అన్నట్టు. అక్కడ ఏడి ఉన్నారా? అదే మీ బాబాయ్. ఇంతకీ నేనెవరన్నా ఆలోచిస్తున్నావా? మీ చుట్టూ చెల్లా చెదురుగా పొడి ఉన్న డబ్బులకి ఓనర్ని. మిగతా డీటెయిల్స్ మీ బాబాయ్ చెప్తాడు. ఎనీహౌ, తెలియకుండానే ఆట మొదలు పెట్టారు. మీరు ఊహించిన విధంగా నేను పూర్తి చేస్తాను. మేం వెయిటింగ్. Get ready, guys.